సీనియర్లు అలాగే ఊరి గ్రామ పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ సత్యశోధక్ సాహిత్యరత్న సామ్రాట్ అన్నబాబు సాటి యొక్క 106వ జయంతి సందర్భంగా అందరికీ నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా. ఈరోజు అన్నబాబు సాటి గారు చేసిన త్యాగం ఏదైతే ఉన్నదో ఒక కులం కోసం ఒక మతం కోసం చేసినటువంటి నాయకుడు కాదు. మహానాయకుడు ఎప్పుడైతాడంటే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల కోసం పనిచేసినప్పుడే ఆయనకు ఒక గుర్తింపు వస్తుంది. అలాగే అన్నబాబు సాటి గారు కూడా తను చేసినటువంటి త్యాగం ప్రతి సమాజానికి చెందుతుంది. ఎందుకు? ఎవరైతే మహానాయకులు ఉంటారో వాళ్ళు ఎప్పుడన్నా సమాజం కోసం ఆలోచిస్తారు. తన ఒక సమాజం కోసం ఎప్పుడు ఆలోచించరు. అట్టడుగు వర్గాల ప్రజల కోసం విముక్తి కోసం పనిచేసినటువంటి అన్నబాబు సాటే తన జీవితంలో చాలా ఇబ్బందులకు గురైండు. ఆయనకు తాగడానికి కనీసం నీరు కూడా లేకుండే ఆ సమయంలో కూడా ఆయన సమాజం కోసం పనిచేసిండు. అలాంటి వ్యక్తులకే మనం ఈరోజు ఘనంగా ప్రతి విలేజ్కి మహారాష్ట్రలో కానీ తెలంగాణలో కానీ దాదాపు భారతదేశంలో జయంతిలు జరుపుతున్నామంటే ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి కష్టం ఈ సమాజానికి గుర్తుండాలి. అలాగే ఈరోజు ఎవరైతే సమాజం కోసం పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా మనం గుర్తింపు ఇవ్వాలా. మన సమాజం కోసం టైం ఇచ్చేవాళ్ళు ఈ రోజులలో చాలా తక్కువ. ఎవరైతే మన మాది కోసం సమాజం కోసం పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా మనం గౌరవించాలా. అలాగే ఈ సమాజం కోసం పాటుపడ్డటువంటి మహనీయులకు కూడా మనం ఈరోజు గుర్తించుకోవాలా. జయంతి చేయడం అంటే వాళ్ళ యొక్క త్యాగం ఏదైతే ఉన్నదో వాన్ని స్మరించుకోవడం అన్నట్టు. వాళ్ళు చేసిన త్యాగం అన్నబాబు సాటే మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక గొప్ప మహానేత భారతదేశంలో జన్మించిండు. రష్యాలో ఆయన ఒక పెద్ద విగ్రహం ఉన్నది. రష్యాలో భారతదేశంలో జన్మించినటువంటి ఒక అన్నబాబు సాటే ఒక మహారాష్ట్రలో ఒక మారుమూల గ్రామం అది. ఆ గ్రామంలో పుట్టినటువంటి అన్నబాబు సాటే ప్రపంచానికే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చరిత్రను చాటి చెప్పినటువంటి మహా గొప్ప మేధావి ఆయన త్యాగం మనం మరవలేనిది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా మాదిగ సమాజం కోసం ఈ నాయకులు కొత్త కమిటీ వేసుకున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన సమాజం కోసం పనిచేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.